ఇక్కడ జ్యోతిలాగా వెలిగిపోయారు. మరి మనందరూ కూడా లోటే ప్రియులరా, దైవజనులు మనలను లోకాన్ని వెలిగించింది. ఈరోజు క్రైస్తవ లోకాన్ని వెలిగి దైవజనుల యొక్క మరణం మరి వారి కుటుంబానికి ప్రశాంతంగా సేవకు కాదు, వారి బిడ్డలు కూడా మంచి పరిచయం చేసే విధంగా గుంటూరంతా కూడా కదిలి వచ్చింది. ఈరోజు గుంటూరు కదిలింది, రేపు ఆంధ్ర రాష్ట్రం కదలాలా, తెలంగాణ రాష్ట్రం కదలాలా. భారతీయ ఇండియన్ పీనల్ కోడ్ ఏ రీతిలో వారి ప్రజల శిక్ష విధించాలనుకున్నా ఏ క్రైస్తవుడు ప్రతి ఒక్క బాధ్యత సువార్త ప్రకటించడం, సువార్త చాటడం, సువార్త ప్రకారం వార్తగా నగరాలు మనసాక్షి కలిగిన దేవుని ఆరాధించి తగిన క్షేత్రాలు అందించుకునే హక్కు భారతరాజ్యాన్ని కల్పించుకునేలా చెప్పుకోగలరు. ఇది పద్ధతైన పనే కాదు. అంతేకాక ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసేంతో కూడా మనలో కూడా ఎవరు తప్పకుండా చెప్తాను. మనకొక నినాదం, చంపడం ఎవరైతే వాడిని తీసుకొచ్చి జైల్లో పడేసేంత వరకు మన పోరాటం ఆగిపోకూడదు. ఈరోజు ప్రవీణ్ గారు ఉంటాడు. ఈరోజు ప్రవీణ్ గారు రాజ్యాంగం కల్పించిన హక్కును భంగం కల్పించడానికి వాడు భారతీయుడు, మనం భారతీయులమే. చేతనైతే తప్పుంటే సువార్త ప్రకటించుకునే రీతిలో వారు కూడా వారి దేవుని గురించి ప్రకటించుకోవచ్చు. అంతేగాని చేతకాని పనులు వంటవాళ్ళు చేసి చంపడం అనేది పద్ధతే కాదు. దయచేసి గవర్నమెంట్ వారు వెంటనే ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళు శిక్షించేంత వరకు కూడా మేమైతే మా ఉద్యమాన్ని ఆపం, ఎట్టి పరిస్థితుల్లో ఆపమే. కనుక ప్రశాంతంగా ఆ కుటుంబానికి ఆదరణ ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన మధ్య పెద్దలు ఉన్నారు. ఒక్క మాట ప్రార్థన. మహాపరిశుద్ధడానికి స్తోత్రాలు. ప్రవీణ్ గారు సత్యం కోసం హతసాక్షి అయిపోయాడు. ప్రభువా, ఆయన కావుతున్న ఆ రుధిర భారము అగ్ని వల్ల ప్రభువా ప్రకాశమైన క్రైస్తవ లోకానికి వెలిగించేలా సహాయం దయచేయండి. కుటుంబాలకు ఆదరణను దయచేయమని. ఎవరైతే ప్రవీణ్ గారి హత్యకు కారణమయ్యారో వారిని అరెస్ట్ చేసేంత వరకు కూడా అయ్యా ఈ ఉద్యమం ఆగిపోకుండా కొనసాగిపోయేటట్టు చేయమని యేసయ్య శ్రేష్ఠులను అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చాలా మంది ప్రముఖులు మాట్లాడతారు. ఇక్కడ దయచేసి అందరూ ఇక్కడ ప్లీజ్